గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి రైతులకు మద్దతిస్తాం. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పష్టం. వివేక హత్య కేసులో భరత్ యాదవ్ షాకింగ్ కామెంట్స్. వివేక అల్లుడే హత్య చేశాడంటూ సంచలన ఆరోపణలు. ఢిల్లీ రైతులకు సీఎం కేసీఆర్ ఎక్స్గ్రేషియా. ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్యే రాజయ్య. ఘనంగా పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహం. ఆశీర్వచనం అందజేసిన ప్రముఖులు. అనంతలో ఉగ్రరూపం దాల్చిన చిత్రావతి. ఉధృతికి నదిపై నిర్మించిన చెక్ డ్యాం కు కోత. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్రకు మద్దతుగా బీజేపీ శ్రేణులు నెల్లూరు వెళుతూ మార్గమధ్యంలో ఒంగోలులో ఆగిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు తాము మద్దతు ఇస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో చేసే ఉద్యమాలకు కూడా తాము సహకరిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి నిర్మిస్తామని తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు బీజేపీ మద్దతిస్తోందని చెప్పారు. నిందితుల్లో ఒకరైన సునీల్ కుమార్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడైన భరత్ యాదవ్ షాకింగ్ విషయాలు బయటపెట్టారు. కడప జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ప్రత్యేక సూత్రధారుడు అల్లుడు నరసారెడ్డి రాజశేఖర్ రెడ్డి అని, కేవలం ఆస్తి కోసమే వైఎస్ వివేక హత్య జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సునీల్ యాదవ్ నేరుగా తనతోనే వివేక హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించినట్లు భరత్ యాదవ్ పేర్కొన్నారు. వివేక ఆస్తి ఆయన సన్నిహితురాలు షమీంకు దక్కుతుందనే నెపంతో వివేకాను హత్య చేశారని వెల్లడించారు. ఇన్ని రోజులు ప్రాణభయంతోనే ఈ విషయాలు బయటకు చెప్పలేదని, కానీ తనపై వస్తున్న ఆరోపణలు తట్టుకోలేక తనకు తెలిసిన విషయాలను మీడియాతో చెప్పానని అన్నారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సునీల్ ఒకటే, నాకు ప్రతి విషయాన్ని క్లుప్తంగా చెప్పే సునీల్. ఈ డబ్బు అంతా మనది, మన దగ్గర డబ్బు ఉంది, ఎన్ని కోట్లు కావాలన్నా ఉంది. ఈ డబ్బు వైఎస్ వివేకానందరెడ్డిది. వైఎస్ వివేకానందరెడ్డి చంపిన తర్వాత ఈ ఆస్తికంతా పూర్తి బాధ్యత రాజశేఖర రెడ్డికి పోతుంది, వేరే ఎవరికి దక్కదు. ఈ డబ్బులో షమీంకు ఎటువంటి రూపాయి దక్కకూడదన్న ప్రతి ఒక చిన్న మ్యాటర్ తప్ప వేరే ఎవరికి రాజకీయం సంబంధం లేదు. ఇంట్లో వివేకానంద రెడ్డి ఇంట్లో డబ్బు లేదు ఆ రోజు. అది హవాలా డబ్బు అన్నారు. హవాలా డబ్బు సంబంధించి నాకు 2 నెంబర్లు కూడా సునీల్ యాదవ్ ఇచ్చినాడు. ఇచ్చిన డేట్తో సహా నేను ఎన్ని కోట్లు అని మాత్రం వాళ్ళు ఉంది, మొత్తం పెద్ద మొత్తం ఉంది మా దగ్గర. టోటల్ పెద్ద అమౌంట్ ఉంది మా దగ్గర. అమౌంట్ ఉంది. ఏ డబ్బు అయినా సరే మాకు ఇచ్చేది ఎర్రగంగిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. ఇది సునీల్ యాదవ్ నోటి నుంచి ఒకసారి కాదు 100 సార్లు విన్నాను నేను. కానీ ఇన్ని రోజుల నుంచి బయటికి చెప్పాలంటే చెప్పే టైం లేక కాదు, భయంతో ఎక్కడ చెప్పడం లేదు. సంపాల్సి వచ్చిన విషయం ఒకటే, ఇల్లీగల్ అఫైర్. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి
మాకు అన్యాయం చేశాడు, మా ఇళ్ళల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. సునీల్ యాదవ్ మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. మాకు వైఎస్ వివేకానంద రెడ్డి మా ఇంట్లో వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించినాడు. ఇది సిబిఐకి కూడా వెల్లడించినాను. నేను ఏం జరిగినది కూడా చెప్పాను. ప్రతి విషయం వాళ్ళకు క్లుప్తంగా కనీసం అంటే 23 రోజులు సిబిఐకి సహకరించాను. ఈరోజు నా పేరు కేవలం ఢిల్లీకి వెళ్ళినాడు, వేరే వాళ్ళు చెప్పింటే పోయినాడు అనేది మాత్రం అబద్ధం. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం లేదు. అసలు నాకెవరూ చెప్పలేదు. స్వతహాగా స్వయంగా వాళ్ళే వచ్చి అడిగి డబ్బులు అప్పు తీసుకొని మాకు తెలియని ప్రాంతానికి పోతున్నాం రాండి అంటే నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి పోయినాం మేము. అంత తప్ప ఎవరికి ఏ కారణం లేదు. నేను ఒక్కనే పోయినాను. నేను దస్తగిరి. ఫ్లైట్ టికెట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఈ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ. నేను దస్తగిరి. సిబిఐని కలవడానికి. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం సిరిపురం గ్రామంలో మండల టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2 సంవత్సరాల నుండి రైతులు చేస్తున్న పోరాటాలకు తలొగ్గి 3 వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాటంలో మరణించిన రైతులకు 3 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం ద్వారా సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీపీ చిట్ల జయశ్రీ, ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల పాలిటి దేవుడు, దేశ రైతు బంధు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నవంబర్ 25వ తారీఖు నుంచి దాదాపు 1 సంవత్సరం పాటు రైతుల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, అసలు బాసిన దాదాపు 600 నుండి 700 పైచిలకు రైతుల కోసం ఒక పక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి 3 నల్ల చట్టాలను రద్దు చేయడమే కాకుండా యావత్ భారతదేశానికి క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని అభినందిస్తూనే ఆ రైతులకు, చనిపోయిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి రైతుకు 3 లక్షల రూపాయల వితరణ, అంటే రైతులకు ఇవ్వాలని ఆలోచన రావడం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరే కాక భారతదేశ రైతాంగం మొత్తం కూడా ఈరోజు హర్షించే ఒక గొప్ప సందర్భం. అంతేకాకుండా రైతుల పక్షపాతిలా అసూలు బాసిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని రైతు సంక్షేమం కోరే మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీజేపీ ప్రభుత్వం పైన డిమాండ్ చేయడం, తప్పకుండా ప్రతి రైతుకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఒక రైతు బిడ్డగా కేసీఆర్ గారు ప్రతిపాదించడం, అంతేకాకుండా వీటన్నిటి విషయంలో మాట్లాడడానికి అమీతుమీ తేల్చుకోవడం కోసం ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్న రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలు వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఏపీ మంత్రులు, తెలంగాణ మంత్రులు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.
అనంతపురం జిల్లాలో చిత్రావతి ఉధృతికి 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాం కు కోత గురైంది. పుట్టపర్తి సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో చిత్రావతి నదికి అడ్డంగా నిర్మించిన చెక్ డ్యాం పుట్టపర్తికి తలమానికగా ఉండేది. చెక్ డ్యాంలో నీరు పెద్ద ఎత్తున నిల్వ చేయడంతో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా బోటింగ్ క్లబ్ సైతం ఏర్పాటు చేశారు. వరద బీభత్సంతో బోటింగ్ క్లబ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చిత్రావతి డ్యాం ఎడమవైపున నది అవతలి కోతకు గురైంది. ఈ విషయాన్ని పుట్టపర్తి వాసులు సోషల్ మీడియా ద్వారా హెచ్చరించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో చెక్ డ్యాంలో నీరంతా వృధాగా పోతోంది. నీరంతా బుక్కపట్నం చెరువుకి చేరుతోంది. అధికారులకు ఎన్నోసార్లు చెక్ డ్యాం గురించి మరమ్మతులు చేపట్టాలని చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని, అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. దిగాల్సినటువంటి పుట్టపర్తిలో ప్రభుత్వము ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పుట్టపర్తి సుందరీకరణ కోసం మరియు పుట్టపర్తికి వచ్చే పర్యాటకులకు నిత్యం నీరు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 14-15 కోట్లతో పుట్టపర్తి చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ అధికారులు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ డ్యామ్కు ఉన్నటువంటి ఇరువైపులా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పని చేపించి రోడ్లు వేసింటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దీనికంతా కూడా ఇరిగేషన్ అధికారులు, సంబంధిత అధికారులే బాధ్యత వహించాలా. మళ్ళీ ఈ డ్యామ్ ఈరోజు సైడ్ కోసి ఇట్లంతా నష్టం జరుగుతుంది. మరి దీని సైడ్ చెక్ డ్యామ్కు ప్రక్కన ఏపీ శాసనసభలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అనైతికంగా మాట్లాడడం తెలుగు ప్రజలను తీవ్రంగా కలిచివేసిందని కేపీహెచ్బీ కాలనీ కాకతీయ సేవా సమితి నాయకులు కార్పొరేటర్ శ్రీనివాసరావు అన్నారు. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ మాట్లాడుతూ చట్టసభల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని అన్నారు. నందమూరి తారక రామారావు కుమార్తెగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు భారీగా భువనేశ్వరి సేవా కార్యక్రమాలు చేసేవారే తప్ప రాజకీయాల జోలికి రాలేదని అన్నారు. తెలుగు ప్రజలందరూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి కుటుంబానికి, అన్నగారి బిడ్డకి అవమానం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా, చట్టసభల సాక్షిగా ఏ ఆడబిడ్డల కోసమైతే అన్నగారు చట్టాలు చేశారో, ఏ ఆడబిడ్డల కోసమైతే ఆ సగం ఆస్తి హక్కును కల్పించారో, ఉద్యోగ భద్రతను కల్పించారో, మరి అటువంటి అన్నగారి బిడ్డకి మరి ఈరోజు శాసనసభ సాక్షిగా మరి ఎన్నడూ ఎప్పుడు ఇవి గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ఘోరమైన అవమానం జరిగింది. ఈ అవమానాన్ని కాకతీయ సేవా సమితి, కేపీహెచ్బి, అలాగే టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజకీయ నాయకుడని చెప్పుకోవడానికే సిగ్గు కల్పించే విధంగా అంత హీనంగా బిహేవ్ చేయడం జరిగింది అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీ సాక్షిగా. రాజకీయాల్లో గతంలో ఎంతోమందిని చూసాం, ప్రాణాలు అర్పించిన వాళ్ళని చూసాం, ఆస్తులు సర్వస్వం కోల్పోయిన వాళ్ళని చూసాం. అలాగే ఒకే ఇంట్లో భార్యాభర్తలు కూడా చెరొక పార్టీలో ఉంటూ మరి ప్రజా సమస్యల మీద విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవటం, రాజకీయం చేసుకుంటూ చూసాం. కానీ మొన్న ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి ఘోరమైన పరిస్థితి మరి గతంలో ఎప్పుడు జరగలేదు. మరి ముందు కూడా మరి ఆ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఇంట్లో కూడా మరి వాళ్ళకి తల్లి, భార్య, కూతుర్లు అందరూ ఉంటారు. మరి అక్కడ సీఎం గారికి కూడా 2 ఆడబిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళకి తెలియాలి విజ్ఞత, వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు. మరి ఎన్టీ రామారావు గారు బిడ్డ మరి రాజకీయాలు రాకముందే ఆయన భారతదేశం గర్వించదగినటువంటి మహా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తికి మరి ఆమెకి డబ్బు కొత్త కాదు, పేరు ప్రఖ్యాతులు కొత్త కాదు. వాళ్ళ తండ్రి 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, ఆ భర్త 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఈ టైంలో ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా బయటకు వచ్చి
ఆమె ఏ ఏ ఏనాడు రాజకీయాల గురించి కానీ ఇంకో విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ చేయటం ఏనాడు జరగలేదు. మరి ఈరోజు మీరు చూస్తే ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కుటుంబం ఏ విధంగా హల్చల్ చేస్తున్నారో చూస్తుంటే మరి అటువంటిది వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏ రోజు బయటకు వచ్చి మరి ఏ సందర్భంలో కూడా మరి మాట్లాడడం జరిగినటువంటి ఒక ఆడబిడ్డని మరి ఘోరమైన అవమానం, మరి ఇంత ఘోరమైన అవమానం ఎన్నడూ జరగలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరియు ఇది పునరావృతం అయితే మేము కాకతీయ సేవా సమితి తరపు నుంచి తీవ్రంగా మేము పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేసుకుంటా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహీమాత్ నగర్ డివిజన్లో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెర భవన నిర్మాణంపై బహిరంగ చర్చ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వడ్డెర సంఘ నాయకులు వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వడ్డెర సామాజిక వర్గానికి కూడా ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర రాష్ట్ర ఐక్య వేదిక సంఘ అధ్యక్షుడు వేముల యాదయ్య, కోశాధికారి మల్లయ్య, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మేడం చెప్పినట్టు అది కూడా లేని కులం మనది. కొన్ని కులాలకి ఆల్రెడీ మీరు చూస్తుంటారు, ఎట్లా పోతే మీరు బస్సులకి పోతుంటే ఆల్రెడీ వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళంతా చక్కగా అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అక్కడే మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మనకి ఏమీ లేవు, ఇవాళ ఏమీ లేవు మనకి. కాబట్టి ఇచ్చిందే తృప్తి పడుతూనే దాన్ని మనం వాడుకోవాలి. దాన్ని గట్టిగా ఇంకో 4 ఎకరాలు ఇవ్వాలి ఇంకో చోట, అంటే ప్రతి జిల్లాకు 1 ఎకరం ఇవ్వాలన్న డిమాండ్ కూడా మనలో పెట్టాలండి. పెట్టకపోతే కష్టం అవుతుంది. మరికొంతమంది ఏమంటున్నారంటే ఇది తెలంగాణ ఇష్యూ, ఇది తెలంగాణ వాళ్ళ గురించి తెలంగాణ వాళ్ళకి బాగా ఇస్తున్నారంటే నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్, నేను కడప జిల్లాకు చెందిన వాడిని. నేను ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి మాకు, ఏమని సార్ తెలంగాణలో ఇచ్చేస్తే మాకు కూడా ఇస్తారు. ఇక్కడ మా దౌర్భాగ్యం ఏంటంటే మాకు క్యాపిటల్ లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది, కానీ ఈ కనీసం క్యాపిటల్ ఉంది కాబట్టి మీకు ఏదో ఇస్తున్నారు. కానీ మేము కూడా పోరాడి తెచ్చుకుంటాం. మన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో శివాజీ విగ్రహం పెడతాను చూడమన్నారు, అనుమతి ఇవ్వలే. బీజేపీ సందర్భం ఉంది, ఎంపీ కిషన్ రెడ్డి గారు మంత్రి అయినా ఇవ్వలేదు. ఎక్కిన విగ్రహాన్ని పెట్టిన విగ్రహం తొలగించారు. కానీ మా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సర్వతం ఎస్సీ భవన్ మడి సర్కిల్ దగ్గర రేపు హైటెక్ సిటీ మెయిన్ రోడ్, హైవే రోడ్, ఇది 120 ఫీట్ల కూడా అవుతుంది. ఇస్లోటి స్థలంలో మా విగ్రహాన్ని, మా కులాన్ని, ఓబన్నకు గుర్తింపించిన ఎమ్మెల్యేకు నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా. మా వడ్డెర సంఘము నాయకులకు అందరి తోర కూడా ఆయనకు అభినందిస్తూ మా యొక్క రంగన్న డివిజన్ కార్పొరేటర్ సీఎం గారి కూడా అభినందిస్తున్నాం. మరి ఇది మన రాజ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇది కేవలము ఇవాళ ఒక మొక్క నాటడం, దీన్ని చెట్టుగా పెంచాలి. ఆ యొక్క విషయం సున్నితంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా మా చంద్రకళ మేడం గారు కూడా చెప్పినారు. విజయవాడలోని గొల్లపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని గొల్లపూడి సెంటర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. యువతి పరిస్థితి విషమంగా ఉంది. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని ఆంధ్ర హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ అంబులెన్స్ వాళ్ళ నెంబర్ తీసుకుని ఇస్తాను మీకు. బాబు చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఉన్న పలుచోట్ల గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుల్లారెడ్డి సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 4 రోజుల నుండి వర్షాలు పడుతున్న కారణంగా నీటి కుంటలు, చెరువులు, డ్యాములు, బావులు పూర్తిగా నిండిపోయాయని, ఎవ్వరూ అటువైపు వెళ్లొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అదేవిధంగా మన మండలంలో కూడా దాదాపు నిన్న మొన్న 2 రోజులు కలిపి 140 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. మండలంలో ఉన్న చెరువులన్నీ కూడా దాదాపు మరుగుపారుతున్నాయి. మరి మనకు ముఖ్యంగా వీకోట గ్రామంలో ఉండే కీలపల్లి చెరువు గత 18 సంవత్సరాలుగా నిండలేదు. ఈ సంవత్సరం మరి మరుగుపారుతుంది. మరి లోతట్టు ప్రాంతాల్లో అందరూ కూడా పబ్లిక్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది.
చెరువుకు ఎక్కడైనా కూడా ఏదైనా ఇబ్బందులు లీకేజ్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేసేదానికి ఇరిగేషన్ అధికారులతో సమన్వయంతో మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న కొన్ని ఆగుదొడ్డి పెసలదొడ్డి అనే గ్రామాలను కూడా విజిట్ చేసి అక్కడ కొంచెం కట్టకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కొంచెం తెచ్చి నీళ్ళు ఎక్కువ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా నాయకనేరి చెరువు కూడా అదేవిధంగా పై ప్రాంతం నుంచి ఎక్కువ ఈ చెరువు ఈకోటకు సంబంధించిన చెరువులో అధికంగా నీళ్లు రావడంతో వెనక భాగంలో ఉన్న కొన్ని ఇళ్ళు మనకు గురి కావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా వారి యొక్క బంధువుల ఇంటికి పోతామని వాళ్ళు బిల్డింగ్ ఇవ్వడంతో వాళ్ళ బంధువుల ఇంటికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వారికి ఏమైనా ఇబ్బందులు కలిగితే ఇమీడియట్గా దగ్గరలోని సెక్రటరేట్లో అందరినీ కూడా ఎంప్లాయీస్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈఆర్ఓలు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఇతర అందరు ఎంప్లాయీస్ కూడా అందుబాటులో ఉంటారు. వారికి కావాల్సిన సౌకర్యాలు ఏదైనా సరే ఇబ్బంది లేకుండా చేస్తారు. అదేవిధంగా ఈరోజు రేపు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హౌస్ డ్యామేజెస్ ఎన్యూమరేషన్, అదేవిధంగా హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ క్రాప్స్ యొక్క డ్యామేజెస్ యొక్క ఎన్యూమరేషన్, ఇంకా ఇతర ఏదైనా నష్టాలు ఏదైనా కూడా ఎన్యూమరేట్ అనేది జరుగుతుంది. ఇది సోమవారం నాటికి కంప్లీట్ చేసి సవివరమైన నివేదికను కలెక్టర్ గారికి సమర్పిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ వర్షం వల్ల ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం అయితే ఈ విషయాలు లేదు. ఒక 3 days బ్యాక్ మనకు 17th సేల్లా గ్రామం అనే చెరువులో ఒక 2 పిల్లలు 12 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఈ చేపల వేటకని చెప్పేసి వెళ్ళి గుంటూరు జిల్లా బాపట్లలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణిపై, వారి కుటుంబ సభ్యులపై వైసీపీ శాసనసభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. కార్యకర్తలు గుండు గీయించుకుని చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రి చేసి అసెంబ్లీకి పంపించేవారు, శ్రమిస్తామని శపథాలు చేసేవారు. కార్యకర్త టీవీలో ఆయన కన్నీటిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు కన్నీళ్ళు వస్తే నిన్న రెండోసారి, నా జీవితంలో రెండోసారి నిన్న కన్నీళ్ళు వచ్చినాయి. మరి ఏ తల్లి కన్న బిడ్డలో వాళ్ళ మాట్లాడిన మనుషులు, వాళ్ళ తల్లికి కూడా బతుకుంటే ఏంటి కోడాలు నాని ఇలా మాట్లాడాడు, చనిపోయి ఉంటే ఇటువంటి కొడుకు నేను కన్నానని ఆ తల్లి మాత్రం నేను బాధపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముస్లిమ్స్కి అలాగే క్రిస్టియన్స్కి, హిందువులకి అందరికీ కూడా మన శాసనాలు చట్టాలని పొందుపరిచేది ప్రజా ప్రస్థానంలో గెలిచి అక్కడికి వెళ్ళి పరిపాలన విధానాలు, రాజ్యాంగాలు పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి 5 సంవత్సరాలు మాట్లాడేదే మన రాష్ట్ర అసెంబ్లీ అయితే ప్రజలందరికీ అది మనం పూజించే గుడి తర్వాత 2వ స్థానం ఏదన్నా ఉంది అంటే అది మన అసెంబ్లీ. అటువంటి అసెంబ్లీయే తలదించుకునే విధంగా భువనేశ్వరి దేవిని ఆ తల్లి బయటికి రాలేదు. ఎప్పుడు రాజకీయంలో ఎప్పుడు ముందుకు రాలేదు. తన వ్యక్తిగతం, తనకి చేతనైనంత సహాయం చేయటం, ట్రస్ట్ ద్వారా విద్యాభివృద్ధి చెందించటం, వ్యాపార పరంగా చూసుకోవటం, ఇదే ఆమె చేసింది. ఇప్పటికీ చాలామంది తెలుగుదేశం నాయకులు ఆమెకు తెలియదు. అలాంటి మహాతల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అంటే ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఆయన కంటితోటి ఏడవల గుండెల అవిసేలాగా ఏడ్చాడంటే
మనకు ఈనాడు కూడా ఏనాడు కూడా ఆయన ఎప్పుడు ఏడవలేదు. ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు. అలాంటిది టీవీల్లో చూస్తుంటే మాకు ఏడుపు వచ్చింది. ఆయన్ని ప్రతిక్రమణం చేయాలి ముఖ్యమంత్రిగా. ఆయన్ని మళ్ళీ చూడాలంటే మనమందరం కూడా ఆర్నిసులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి రైతులకు మద్దతిస్తాం, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పష్టం. వివేక హత్య కేసులో భరత్ యాదవ్ షాకింగ్ కామెంట్స్. వివేక అల్లుడే హత్య చేశాడంటూ సంచలన ఆరోపణలు. ఢిల్లీ రైతులకు సీఎం కేసీఆర్ ఎక్స్ గ్రేషియా, ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్యే రాజయ్య. ఘనంగా పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహం, ఆశీర్వచనం అందజేసిన ప్రముఖులు. అనంతలో ఉగ్ర రూపం దాల్చిన చిత్రావతి, ఉధృతికి నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ కు కోత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.